ప్లేట్ సురేష్ అండి. ఈ మా మామ మాడిశెట్టి లక్షణం వెళ్ళిపోయి 15-16 సంవత్సరాలు అయిపోయింది. 2009లో వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయినప్పటి నుండి ఇంకా మా అత్తమ్మ వాళ్ళను మా బామ్మగారు నేనే ముందుండి అన్నిటికీ ఆదరించిన. అయితే నిన్న స్టేషన్ దగ్గర కలిసిందని చెప్పి ఓ క్యాండిడేట్ చెప్పగానే పరుగున వెళ్ళి స్టేషన్ కాడ, రైల్వే స్టేషన్ కాడ, పోలీస్ స్టేషన్ కాడ, మంచిర్యాల బస్ స్టాండ్ కాడికి పోయి ఇవన్నీ తిరిగి చూసి పోలీస్ స్టేషన్ పోయి మన ఎంక్వైరీ చేసి సీసీటీవీ ఫుటేజ్ తీయంగా మంచిర్యాల బస్ స్టాండ్లో ఉన్నానని తెలిసింది. ఆడికి పోయి పరుగున పోయి పట్టుకొని నేను అప్పటికే వాళ్ళ కొడుకు విశ్వకు ఫోన్ చేసి రమ్మని చెప్పిన. తీసుకొచ్చి మాట్లాడితే లెవెల్ అని అడిగితే కూడా గుర్తుపడతలేడు. చిన్నప్పుడు వెళ్ళిపోయింది, వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళిపోయింది కానీ గుర్తుపట్టకపోతే వీళ్ళు మీ చిన్న కొడుకు అని చెప్పి మాట్లాడించి ఇది చేసినాక అప్పుడు ఉన్నది. మా మామ 15 సంవత్సరాల తర్వాత దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. మా కుటుంబం ఇప్పుడన్నా కొంచెం సంతోషంగా ఉంటుందని మేము భావించుకుంటున్నాము. మాకు కూడా కొంచెం మంది మిత్రులు కూడా సహకారం చేసిండ్రు. వారందరికీ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చేతులెత్తి నమస్కారం తెలుపుతున్నానండి. నా పిల్లలతోటి నాకు ఇప్పుడు మంచిగా ఉన్నాను. మరి ఎన్ని సంవత్సరాలు అయింది మీరు వెళ్ళి? అసలు 15 సంవత్సరాలు దాటింది. నాకు ఏదో పిచ్చున్నాయి, నేను మెంటల్గా పోయి అటు బతికిన. ఇప్పుడు నా పిల్లల జ్ఞాపకం వచ్చి నేను ఇట్లా కలుసుకున్నా. మళ్ళీ కలవలేదు కాబట్టి నేను మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు అల్లుడు, ఈ కొడుకు, ఆ కొడుకు, అల్లుడు ముగ్గురు. అంటే మీరు హైదరాబాద్ ఎక్కడ పని చేసి 2 రోజులు? గౌలు కూడా చెమాను లైట్ హౌస్, కరీం లైట్ హౌస్ అని ఉన్నది, అలా పని చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇలా కలిసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మరి ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత వచ్చారు కదా, 15 సంవత్సరాల తర్వాత వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళకి కలిసినాక? ఓకే, నాకు సంతోషం. నా పిల్లలకు నేను కలుసుకున్నా, నేను బాగానే ఉంటున్నా. మరి నీకు అందరూ గుర్తొచ్చారా? మీ కొడుకును గుర్తుపట్టినావా? అవును, ఈ చిన్న కొడుకును నేను వచ్చినప్పుడే నేను అసలు ఎవరో అనుకున్నాను. ఇంకా నా పెద్ద కొడుకు కనబడే నాకు వస్తుందంటే ఇక ఆయన వచ్చినాక మంచి ఆనందంగా మేము కలిసి ఉంటుంది.